క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. దేవుని మహాకృప వలన మరొక నూతన దినాన్ని దయచేసిన దేవునికే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. ఉదయం లేవగానే ఎలా లేస్తున్నారు? దైవజనుడైన మోషే 90వ కీర్తనలో రాస్తూ, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషించదు. ఉదయం లేవగానే దేవుని కృపను తలపోసుకుంటూ లేవటం నేర్చుకోవాలి. దేవుని కృపకు అప్పగించుకొని లేవటం నేర్చుకోవాలి. దేవుడు మన జీవితాల్లో ఘనకార్యాలు చేసే దేవుడు కాబట్టి లేవగానే దేవుని కృపకు అప్పగించుకొని లేస్తే కృపగల దేవుడు ఈరోజు మీ జీవితాల్లో గొప్ప కార్యములు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు శుభవచనం 47వ సంకీర్తన 4వ వచనం. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీ కొరకు చాలా విషయాలు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుని ఏర్పాటు, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి ఉన్న దేవుడు. ఆయన చాలా విషయాలు మన జీవితాల్లో ఏర్పాటు చేశాడు. మంచి ఆరోగ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచి చక్కటి ఇంటిని ఏర్పాటు చేశాడు. చాలా విషయాలు దేవుని వాక్యంలో ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్న దేవుడు. చూడండి, ఆయన మనల్ని ఏర్పరుచుకున్నాడు. మనమే ఏర్పరచబడిన వారం. దేవుని ఏర్పాటులో మనం ఉన్నాం. దేవుని ఎన్నికలో మనం ఉన్నాం. దేవుడు మనల్ని ఏర్పరచుకొని మన కొరకు చాలా విషయాలు ఏర్పాటు చేసినాడు. ఒకటి, రక్షణ దేవుని ఏర్పాటు కదండి. విలువైన రక్షణ దేవుడు ఏర్పాటు చేసినాడు. అది ఆయన ఉచితమైన కృపయే. భూమి మీద రక్షించబడిన జీవితాలు. మోషే అంటాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు కదండి. రక్షణ దేవుని ఏర్పాటు. దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. రక్షణతో పాటు నిత్య జీవం, నిరీక్షణ, నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ దేవుని ఏర్పాటు. అంతేకాదు, చక్కటి దేవుని వాక్యం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ జీవ గ్రంథం, ఈ జీవవాక్యం దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. అంతేకాదు, నిత్య రాజ్యం కూడా దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన ఏర్పాటు చేసినవి దేవుని వాక్యంలో ప్రభు తను ప్రేమించు వారి కొరకు సిద్ధపరిచినవి అంటాడు పౌలు. కంటికి కనబడవంట, చెవికి వినబడవంట, మనుష్య హృదయానికి అగోచరమైన విషయాలు దేవుడు ఏర్పాటు చేశాడు. నీ కొరకు, నా కొరకు చాలా విషయాలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఉదయం లేవగానే ఆయుష్ దేవుడు ఏర్పాటు చేసిందే, ఆరోగ్యం దేవుడు ఏర్పాటు చేసిందే, నూతన దినం దేవుడు ఏర్పాటు చేసిందే, ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు ఏర్పాటు చేసినవి. కాబట్టి ఆ ప్రభు నందు విశ్వసించండి. ఈరోజు ప్రభు మీ కొరకు ఏర్పాటు చేసినవి ఆయన బయలుపరిచి మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుని ఏర్పాటును తెలుసుకోవాలంటే నువ్వు ముందు దేవుని ఏర్పాటులోకి రావాలి, దేవుని ఎన్నికలోకి రావాలి. ప్రభు నేను ఏర్పాటు చేసుకోవాలి కదండి. ఆయన మనం ఏర్పరచబడిన వారు. పౌలు, పేతురు రాస్తాడు, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. ముందు ఆయన ఏర్పాటులోకి వచ్చావా? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చావా? లేకపోతే ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన ఏర్పాటులోకి రావాలని ప్రభు పేరట మనం చేస్తాం. ఇంకా యేసు ప్రభు ఏర్పాటులో, ఎన్నికలో నువ్వు లేకపోతే ఇదే మిక్కిలి అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని మన కొరకై కల్వరి శిలువలో ప్రశస్తమైన రక్తం కార్చి మన నిమిత్తమైన శిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని గెలిచి తిరిగి లేచి వాళ్ళ మన కొరకై రానయ్యున్నాడు యేసయ్య. ఆయన ఏర్పాటులోకి నువ్వు వస్తే నీ కొరకు ఆయన ఏర్పాటు చేసినవి ఏంటో నీకు అర్థమవుతుంది. మొదట నువ్వు ఆయన ఏర్పాటులోకి రావాలి.
ఆయన దగ్గరకు వచ్చి ఆయన రక్షణలోకి రావాలి. నేను వాక్యం సెలవిస్తుంది కదా, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఏర్పాట్లకు ముందు నువ్వు వస్తే నీ కొరకు ప్రభు ఏర్పరిచిన విషయాలు ఏంటో నువ్వు తెలుసుకొని చక్కగా దీవించబడతావు. ఈరోజు యేసు ప్రభు ఏర్పాటు చేసిన ఆశీర్వాదాలు నీవు నీ కుటుంబం సమృద్ధిగా అనుభవించుదురుగాక. దేవుని ఏర్పాటులో ఉన్న ఆశీర్వాదాలని ప్రభు మీ అందరికి దయచేయునుగాక. దేవుని ఏర్పాటులో ఉన్న అమూల్యమైన ఆశీర్వాదాలు ప్రభు ఒక్కొక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడా, దయగల దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. మా కొరకు స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశారు, మా కొరకు ఎన్నో గొప్ప విషయాలు ఏర్పాటు చేశారు. అవన్నీ మేము తెలుసుకోవటానికి మా మనోనేత్రాన్ని వెలిగించండి. ఉదయకాలం తండ్రి శుభవచనం చూస్తున్న బిడ్డలు చింతలతో, కలవరాలతో, సమస్యలతో ఒకవేళ బిడ్డలు ఉన్నారేమో, వారి కలవరములు కొట్టివేసి, వారి విచారములు కొట్టివేసి ఆనందము దయచేయండి. ఎవరైతే ఉదయం లేవగానే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో స్వస్థత దయచేయండి. కుటుంబాలకు ఆదరణ దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలు మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి తండ్రి. ఒక్కొక్కరిని మీరు దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. హాస్పిటల్, ఐసీలో ఉన్న రోగులను మీరు ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. కృప దయచేయండి ప్రభా. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. ఆటోలో వెళ్తున్న, బస్సులో వెళ్తున్న, ట్రైన్లో వెళ్తున్న, విమానాల్లో వెళ్తున్న, కాలి నడకలు వెళ్తున్న నీ బిడ్డలకు క్షేమము కలుగునుగాక, క్షేమమే కలుగునుగాక, కృప కలుగునుగాక. సహాయం దయచేయండి. ఒక్కొక్కరి మీద మీ ఆశీర్వాదం, మీ దీవులు దయచేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. సహాయం దయచేయండి. అలాగే ప్రభానైనా వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భలేని తల్లులు ఎవరైతే ఉన్నారో వారి గర్భాలు తెరిచి కార్యాలు చేయండి ప్రభా. అయా చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. ఆయా పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. డిఎస్సి ఉద్యోగాల గురించి సిద్ధపడుతున్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారికి ఉద్యోగ భవిష్యత్తునిచ్చి బిడ్డలు ఆశీర్వదించండి. ఈ దిన జీవిత యాత్రలు ఎదుర్కొని పోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయాలు తప్పించి మీ క్షేమాన్ని దయచేసి మీ ఏర్పాటులో మమ్మల్ని నడిపించి ఆశీర్వదించి మహిమ పొందమని, ఒక్కొక్క కుటుంబం మీద మీ ఆశీర్వాదం దయచేయమని, సిబిసి కుటుంబాలన్నింటి మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఆయన ఏర్పాటులో ఉన్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.